డబ్బులు వస్తే ఏకంగా 10 సొక్కాలు కొనేసుకుంటా. ఇప్పుడు ఈ లాటరీ ఇన్స్పెక్టర్ ఎప్పుడు వస్తాడో? ఆడెప్పుడు వస్తే మనకెందుకు? జాషువా లాగా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడుగా. ఏమో ఆ మూలశంకుడు నాటకాలు ఆడేవాడో తెరలాగేవాడు. హలో, నాకు మూలశంక, నాకు నటించడం రాదా? రాని ఆ ఇన్స్పెక్టర్ గారిని నా తడాక చూపిస్తా. ఏంటి నువ్వు చూపించేది? అరటి పండులో టెంక. అసలు నేను ఇంటికాడ ఉండమంటే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అమ్మా, నన్ను ఇంట్లో పెట్టి మీరు ఇన్స్పెక్టర్ ని లైన్ లో పెట్టి డబ్బులు కొట్టేద్దాం అంటున్నారు కదా, అందుకే మీ ఇద్దరిని ఒక గంట కనిపెట్టమని నా వైఫ్ మేరీ పంపించింది. హలో, ఈ రోడ్డు చెన్నూరు వెళ్తుందా? వెళ్ళదండి, మీరే చెన్నూరు వెళ్ళాలి. నవ్వింది చాలే గానీ ఎక్కడ చెప్తారా? అమ్మో, వీడు లాటరీ ఇన్స్పెక్టర్. మొహం తిప్పి అటు నువ్వు వీడిని దాచి. ఏమండి మీరు అక్కడే ఉండండి, నేనే వస్తున్నా. మీరు యేసుదాస్ ఇంటికి వెళ్ళాలా? అవును. అప్పుడైతే ఆ ఎదురుగా కనిపించే వంతెన దిగాలి. అక్కడ మర్రి చెట్టు ఉంటుంది, అక్కడ ఆడి ఇల్లు లేదు. అక్కడి నుంచి కుడివైపు తిరిగితే ఎదురుగా శివాలయం ఉంటుంది. దాని ఎదురుగా తెల్లమచ్చ కుక్క ఒకటి భౌ భౌ అని అరుస్తూ ఉంటుంది. భయపడకండి, అది కరవదు. అక్కడ కూడా వాడి ఇల్లు లేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అక్కడ చెత్తకుండి వస్తుంది. ఆ చెత్తకుండి దగ్గర కూడా యేసుదాస్ ఇల్లు లేదనుకుంటున్నారా? అక్కడే ఉంది. అర్థమైందా? అర్థం కాలేదు. ఏం పర్లేదు, నేను వెంటొచ్చి చూపిస్తాను కదా. ఆ ఎదవ బట్టలు సరిగ్గా ఉతకట్లేదు, ఒక్క ముక్క చెప్పేసి వస్తాను. అలాగే. ఏమైంది? నేను వాడితో కారులో వస్తాను, మీ ఇద్దరు సైకిల్ మీద మాకంటే ముందే వచ్చాయి. సైకిల్ మీద ముందే వస్తా ఉండే, ఇదేమన్నా హెలికాప్టరా? అందుకే నేను వాడిని గానిగెద్దులాగా సందులు గొంతులన్నీ తిప్పుకుంటూ తీసుకొస్తాను. ఈలోగా మీరు వచ్చేస్తున్నానండి. మా ఊరు పనోళ్ళు చప్పు లేకుండా బట్టలు ఉతికేస్తున్నారు. కొన్నాళ్ళు పోతే నీళ్లే లేకుండా ఉతికేస్తారేమో. పదండి బాబు. ఆపండి బాబు, ఆపండి ఆపండి. ఇక్కడ ఆపండియా? ఇంతకీ నీ గొట్టలు తెలుసా తెలీదా? ఎందుకు తెలియదండి? తెలుసండి, కాకపోతే అర్జెంటు. ఒక్కసారి ఆపండి బాబు, ఆపండి. వచ్చేస్తా. ఏమయ్యా, తొందర కానిచ్చిరా. అమ్మాయి ఇప్పుడు పోనండి బాబు, మెల్లగా. రోడ్డు అంత బాగోలేదు కదా, మెల్లగా వెళ్దాం. ఆహా, సైకిల్ ఎక్కినట్లేదు, నాకు ఏనుగు ఎక్కినట్టుంది. నాకు ఏనుగు సైకిల్ ఎక్కినట్టుంది. ఏ భాగ్యలక్ష్మి, నీకోసం చెట్టేకి అంత కష్టపడి తేనె తీసుకొని వస్తే ఇలాగైనా తాగేది? ఇంకెలా తాగాలి మరి? ప్రేమికులు అలా తాగకూడదు. పెదాలకి తేనె పూసుకొని ఒకరి పెదాలని ఇంకొకరి పెదాలతో చుర్రుకోవాలి. ముందు ఇది. నేను కష్టపడి సైకిల్ నొక్కుతా ఉంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను కూడా కష్టపడుతున్నాను. ఏంటి బండి కింద కష్టపడుతున్నావా? లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చాడు, అర్జెంట్ గా యేసుదాస్ ఇంటికి వెళ్ళాలి. సైకిల్ ఏంటయ్యా, మీ ఇద్దరు వెళ్ళిపోతారండి నన్ను ఇక్కడ వదిలేసి? నన్ను దైవం అనుకుంటారా బాబు? అసలు రావాల్సింది ఆడరా. వచ్చి ఎక్కమను. ఏమయ్యా, ఇంత చిన్న ఊళ్ళో ఇందాక నుంచి తిప్పి తిప్పి చంపుతున్నావు. అసలు నీకు తెలుసా తెలీదా? తెలుసు బాబు. ఎటు? ఇటు. ఇదే బాబు. యేసుదాస్ గారు, యేసుదాస్ గారు. ఇదేంటి శవాన్ని పిలుస్తున్నాడు? తమరో కిటికీ ముయ్యండి. ఏంటి వీళ్ళంతా ఇక్కడ చచ్చారు? పొద్దున్న నుంచి డబ్బు డబ్బు అని ప్రాణం తీస్తున్నారండి. వాళ్ళట్ట చావని ఇంతకీ నీ మొగుడు వచ్చేసాడా? ఇంకా రాలేదే. లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసాడు. అయ్యో, శవం కుర్చీలోనే ఉందే. పక్క గదిలోకి మార్చి. పక్క ఏ గదిలోకండి? అబ్బా, పక్కంటే ఆ పక్క కాదమ్మా, శవాన్ని పక్క గదిలోకి మార్చేసి నువ్వు అర్జెంట్ గా వచ్చాయి. కానీ ఆగిపోయారే, కూర్చోండి. వచ్చేస్తారు. సరే. నమస్కారం అండి. నమస్కారం. మేరీ గారు యేసుదాస్ గారి బంధు. ఏం తీసుకుంటారండి? వస్తే పని పూర్తి చేసుకుని సెలవు తీసుకుంటాను. ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. ఓహో.
వీళ్ళేంటి ఇలా కూర్చున్నారు? వరద బాధితులా? వరద బాధితులం కాదు, లాటరీ బాధితులం. లాటరీకి మీకు ఏంటి సంబంధం? డబ్బొస్తే మేమందరం పంచుకోవాలి. అంటే వీళ్ళంతా యేసుదాస్ గారి నౌకర్లు. నెలాఖరిన జీతాల కోసం వచ్చి ఇలాగే చూరు పట్టుకుని వేలాడుతూ ఉంటారు. పాపం డబ్బులు లేక లాటరీలు కొడుతున్నారు. లాటరీ డబ్బులు వచ్చాకే వీళ్ళందరికీ జీతాలు ఇస్తారు. ఏంటి నేను కూడా నౌకర్లాగా కనిపిస్తున్నానా? మళ్ళీ కత్తుంది జాగ్రత్త. అర్థమైందిగా? ఆడు బార్బరు, గొట్టంగాడి పర్సనల్. ఆహా. ఇంటికొచ్చి గీసేవాడు. మరి మహారాజు కూడా నీ కంటికి నౌకర్లా కనబడుతున్నాడా? వీడు కొంచెం ఎక్కువ అండి. వీళ్ళందరికీ మేస్త్రి నాను ఇస్త్రీ. అంటే స్త్రీ. దాని భాష అంతా. ఇంతకీ మీరేం చేస్తారు? ఆ నా బతికే ఓ లాటరీ. అంటే లాటరీ వ్యాపారం. ఓ అమ్ముతారా? అబ్బే కొంటుంటాను. ఓ ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నాడు వీడెవడు? మనకు ఇంకో వాటాదారుడా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. వాడే నాయా? వాడే లాటరీ ఇన్స్పెక్టర్. ఈ విషయం వాళ్ళందరికీ చెప్పు. లాటరీ ఇన్స్పెక్టర్. అమ్మో నాకోటి. నీకోటి ఏంటి? అంటే లోపల కాఫీలు టీలు పెడుతున్నారు. నాకో టీ అంది. కుప్పుడు ముయ్. ఇంకా ఎంతసేపు అండి? తింటున్నాడా? తినేసి పడుకున్నాడా? పడుకుని తింటున్నారు. ఆవేశపడితే అలాగే తుమ్ములు వస్తాయి. ఆవేశం కాదండి, ఇలా పల్టు వస్తే నాకు కొంచెం డస్ట్ ఎలర్జీ. ఆహా దుమ్మురాగమా? ఇంత సొంటేసి ఇంత అలాంటి పట్టమంటారేంటి? సొంటేసి అలాంటి ఏంట్రా ఎదవా? నువ్వుండు. ఓల్డ్ మంక్ కోటర్ర అమ్మ కొడితే సరిపోద్ది. ఏం అక్కర్లేదు. ఆయన ఎంతసేపు అండి? ఒకళ్ళేమో టీ అంటారు, ఒకళ్ళేమో కాఫీ అంటారు. ముందు కొట్టగారు పిలవండి. గంట సేపు నుంచి వెయిట్ చేస్తారు ఇక్కడ. యేసుదాస్ గారు ఉన్నారండి లోపల? లోపలేంటి లోకంలోనే లేడు. ఎప్పుడు ఆయన లోకంలోనే ఉంటారు కదా. ఈయనెవరు? మన లాటరీ ఆఫీసర్ గారు. అట్టాగా నేను ఆయన కోసమే వచ్చాను. ఆయన అయితే ఈ పాటికి భోజనం అయ్యింది. రండి లోపలికి. రండి. రండి. ముందు మీరు రండి. పొద్దునగా వస్తే ఈ పెద్ద మనిషి ఊరంతా గంటల గంటలు తిప్పాడు. తీరా ఇక్కడికి వస్తే గంట నుంచి తింటున్నాడని చెప్తారు. అసలు అతను అన్నం తింటున్నాడా, కంచం తింటున్నాడా? కంచమే తింటున్నాడేమోనండి. ఏమండి అసలు అతను వస్తున్నాడా లేకపోతే నన్ను నిలిపోమంటాడు? అడగండి. అడగటమే కాదు, కంచం లాక్కును మరి కడిగేసి వస్తాం. జాషువా గొట్టం ఎక్కడ? వాడిని ఇక్కడ ఉంచమంటే మా దగ్గరికి ఎందుకు పంపించావు? అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. వెళ్ళి ఆ దొడ్డు కొమ్మని తలుపు తీ. అయ్యో దానికి కప్ప ఉంది. అప్పే కదా కరవదులే. తాళం కప్ప. అయితే చెవితో తీ. చెబుతానా? త్వరగా దుక్కు. మీరు నేను ఐఎమ్ సారీ. పర్వాలేదు. ఏయ్, కానివ్వండిరా. లాటరీ ఇన్స్పెక్టర్ వచ్చేసాడు. వచ్చేసావా? త్వరగా త్వరగా. అయ్యా రండి. రండి. ఈయనేనండి యేసుదాస్ గొట్టం గారు. నమస్కారం. ఫోన్ చేస్తాడని చెప్పారు. భోంచేసి స్నానం చేస్తున్నాడు. స్నానం చేశాక ఒంటి నింటో మట్టి పూసుకుంటారంట. అంత రివర్స్ లో ఉందేంటి? ఆకుపసర వైద్యం. ఏ రోగం? నర్రలు బలహీనత. నాకు ఇన్ని బలహీనతలు ఉన్నట్టు నాకే తెలీదే. అదే నీ బలహీన. నాలా నాసుగ్గా ఉండాలని మా ఆయన ఇలా చేస్తూ ఉంటారు. అవునండి, ఆయన యేసుదాసు, నేను పార్వతి. మా వారి వదిన మేరీ. లబ్ధార్థంలో అలా చూస్తావంటే వచ్చి తలతడు. ఓకే. నువ్వు కాదదినా, నువ్వు రా. నువ్వు తుడుస్తుంటే హాయిగా ఉంటది. అవును, ఈయన ఎవరో నాకు పరిచయం చేయలేదే. ఈయనే లాటరీ ఇన్స్పెక్టర్. ఓ హ్యాపీ బర్త్డే సార్. ముందు లాటరీ టికెట్ను అడ్రస్ ప్రూఫ్ కోసం టెలిఫోన్ బిల్లు తీసుకురండి. వెళ్ళారా? ఇదేంటి కాలు బిందులో పెట్టాడు? ఆయన గోర్చుంటుందండి. గోరు చుట్టుంటే కాలు బిందులో పెడతారా? ఒక్క వేలికైతే పర్వాలేదు, మొత్తం కాలికే ఉంటే ఏం చేస్తాడు? అందుకే బిందు చుట్టాడు. ఇదిగోండి సార్. ఇక్కడ సంతకం పెట్టండి. చెప్తానులే అయ్యా. ఓహో వేలుంటే చాలే. ఇదిగో. మా భాగ్యలక్ష్మి లాటరీ తరఫున మీకు మా బంపర్ శుభాకాంక్షలు. ఏ జన్మలోనో నక్కతోక తొక్కుంటారు. ₹1 కొట్టేశారు, కత్తిలాంటి భార్య దక్కింది. చాలా మంది ₹1 రాగానే గుండెకి చేస్తారు. మరి ఈడు చచ్చిపోతే ఆ డబ్బు మాకిస్తారా? గౌటం గారు, ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ చేరకుండా జాగ్రత్త పడండి. టేక్ కేర్. థ్యాంక్ యూ. తొందరలో డబ్బు వచ్చి ఏర్పాటు చేయించండి సార్. ఆ విషయం నాకు వదిలేండి.